హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చూపించేది 2024 మోడల్ R15 వర్షన్ 4 కల్వచ్చర్ కిడ్నైట్ డార్క్. ఈ బండి ఏమైందంటే కొత్త బండి విత్ ఇన్ 1 మంత్లోనే యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయిపోవడంతో అది ఇన్సూరెన్స్ పెట్టుకున్నాడు వాళ్ళు. వాళ్ళ క్లెయిమ్ వాళ్ళకి వచ్చింది, నో ప్రాబ్లం. ఈ బండి నేను తీసుకున్నాను. సెకండ్స్ అంటే ఇంకా పోయేస్తే ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది ఆటోలో తీసుకొచ్చాను ఇంటికి. ఎంత ఒక్కున్నాను ఏంటో అని నేను చెప్పలేను, చేయను నేను. ఇప్పుడు ఈ బండికి అంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇంకా చెప్పుకుంటే ఇంజిన్ తిరిగి చిన్న పోలు పడింది. అది ఇప్పుడు దీన్ని మొత్తం నేను రీస్టోర్ చేసి యాస్టీస్ న్యూ బైక్ షోరూమ్ ఎలా ఇచ్చాడో అలాగే మళ్ళీ స్టాండప్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇది T4 కూడా బెండ్ అయిపోయింది. కనీసం బోల్ట్ ఓట తీయడంకో చాలా టఫ్గా ఉన్నాను. అది మొత్తం లాక్ తీసాను, స్ప్రేస్ కూడా కొట్టాను. చాలా టఫ్గా ఉంది. అయితే తీసాను, మొత్తమే తీసాను. మొత్తం డ్యామేజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు న్యూ ఐటమ్స్ కొంటాకు వెళ్తే ఏమో 45,000 వరకు అవుతుంది ఆల్మోస్ట్ న్యూ ఐటమ్స్కి. ఇప్పుడు దీన్ని న్యూ ఐటమ్స్ కొందాం అనుకోవట్లేదు, ఎందుకంటే దీన్ని సేల్ చేస్తాం కాబట్టి ఈ బండి వల్ల నేను దాని గురించి. ఈ బండి రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ దీని గురించి ఒక ఫుల్ వీడియో తీస్తాను, అండ్ ఇన్స్టాలేషన్ అప్పుడు కూడా ఒక వీడియో తీస్తాను. అది కూడా మీరు చూడండి. అసలు T4 కంటే అసలు చిరాకు వచ్చేసి నాకు, ఎంత స్ట్రక్ అది. ఎందుకంటే ఎంత ఫోర్స్ అంటే T4 నేను నా లైఫ్లో ఎస్ మోడల్లో బెండ్ అవ్వడం అనేది చూడలేదు. T4 చూసాను, T4 లైట్గా బెండ్ అవ్వడం, అలా బెండ్ అవ్వడం చూసాను, కానీ అసలు లోపలనే అసలు ఎస్ మోడల్లో బెండ్ అవ్వడం కూడా ఫస్ట్ నైట్ చూడటం. ఆ బోల్ట్స్ కూడా వచ్చిన ఎదురు తీసాను, T4 బోల్ట్స్. అది తీసిన తర్వాత కూడా అసలు కొన్ని అయితే రాలేదు. అవి కటింగ్ మిషన్తో కట్ చేశాను అవి బోల్ట్స్. కానీ ఇప్పుడు నెంబర్ ప్లేట్ ఫ్రేమ్ కానీ మొత్తం ఇప్పుడు నాకు మీటర్తో కూడా పోయింది. మీటర్ వచ్చి అరౌండ్ ఆల్మోస్ట్ 8,000 కొత్త మీటరు. షాకప్స్ అయితే అవన్నీ ఇంకో 10,000 అవుతున్నాయి. మీటర్ షాకప్స్ అండ్ డూమ్స్ ఫైబర్ ఐటమ్కి ఏమో ఇంకో 10,000 10 to 11 అవుతున్నాయి అవి. నా లక్ ఏంటంటే ఫ్రంట్ లైట్కి ఇంకా ఫ్రంట్ లైట్ ఒకటే 14,000 ప్రొజెక్టర్ లైట్, అది ఒరిజినల్ ఎంహామ్. అదొకటే అనేసి అన్నిట్లో ఒకటి సేవ్ అయింది. ఫ్రంట్ పార్ట్లోనే పోవాలి, ఇంకా అది కూడా డ్యామేజ్ అవుతుంది, ఇంకో 14,000 అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఫ్రంట్ వీల్ అయితే బ్రేక్ అయిపోయింది. ఎంత బ్రేక్ అయిపోయిందంటే ఆ వీల్ కూడా పనిచేయలే. కొత్త టైర్ కూడా చిరిగిపోయింది, 2 ముక్కలు ఇలా అయిపోయింది అంతే. పెద్ద హోల్ కింద ఫ్రంట్ వీల్. అండ్ అసలు ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ కొని ఒకసారి మళ్ళీ వీడియో చేస్తాను. మొత్తం కూడా ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా వీడియో తీస్తాను. ఇంజిన్ ఛాంబర్ కానీ కొన్ని డ్యామేజ్ అయినాయి, అవన్నీ మీకు ఇస్తాను. కొత్త బైక్ ఇదంతా.